Welcome to MNV Solutions. Solution for your need. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎల్ఐసి ఆనంద 2.0లో మనం కంపల్సరీ ఒక సీకేవైసీ అనేది చేయాల్సి వస్తుంది కదా. సీకేవైసీ మనం ఫైండ్ చేయడం ఎలా, సీకేవైసీ మనము లేదనుకుంటే అప్పుడు ఎలా చూడాలి అనే ఆప్షన్ గురించి మనం చూస్తాము. ఓకే, ఫస్ట్ మనము ఇక్కడ ఇది బ్రౌజర్ కదా. నార్మల్గా మీరు క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకున్న తర్వాత కింద ఇక్కడ టైప్ చేయబాకండి, అందరూ ఇక్కడే సెర్చ్ చేస్తాము. ఇక్కడ యూఆర్ఎల్ కానీ ఏది కానీ ఇక్కడ ఇవ్వబాకండి. పైన ఇది అడ్రస్ బార్లో CKYC ఇండియా .in ఇంతే అండి. CKYC india.in అనేసి ఎంటర్ చేసి ఇక్కడ ఎంటర్ ఇచ్చినామంటే ఈ స్క్రీన్ వస్తుంది. నార్మల్గా మనము మిస్డ్ కాల్ ఇస్తాం. ఈ నంబర్ 7799022129 అనే నంబర్కి మనము మిస్డ్ కాల్ ఇస్తాం. మిస్డ్ కాల్ ఇచ్చిన తర్వాత మనకు ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ చూసుకునేసి మనము ప్రొసీడ్ అవుతాం. చాలామందికి డౌట్ ఏమంటే, చాలామందికి తెలియనిది, ఈ ఈ నంబర్ మిస్డ్ కాల్ ఇస్తే మనకేం రిప్లై రాదు. అప్పుడు సర్వర్ బిజీ అనేసో లేదు రాలేదనేసో అనుకుంటాం. కాదండి, అప్పుడు ఏమవుతుందంటే మనము మిస్డ్ కాల్ ఇచ్చిన తర్వాత ఒకే నంబర్తో, ఇప్పుడు మా ఇంట్లో అనుకోండి, నాది నా మిస్సెస్ది ఒకే నెంబర్లో ఉంటుంది. ఓకే, అలా ప్రాబ్లం ఉన్నప్పుడు ఏం చేయాలంటే మనకు ఫస్ట్ ఈ వెబ్సైట్కి వచ్చేసి CKYCindia.inకి వచ్చి వ్యూ యువర్ CKYC కార్డ్ అని క్లిక్ చేస్తాం. ఈ CKYC కార్డ్ వ్యూ చూసేకి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏ మొబైల్ నెంబర్కి అయితే మనకు మెసేజ్ వెళ్ళాలో ఆ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయండి. పక్కన క్యాప్చా ఉంది కదా, ఈ క్యాప్చాని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి నెక్స్ట్ ఇచ్చారంటే ఓటీపీ వెళ్తుంది. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమొచ్చింది, నాకు ఎర్రర్ మెసేజ్, యూ హ్యావ్ ఎక్సిడెడ్ ద నంబర్ ఆఫ్ రిక్వెస్ట్ పర్మిటెడ్ ఫర్ ద మొబైల్ నంబర్. ఆల్రెడీ నేను చాలామందికి ట్రైనింగ్లు ఇస్తుంటాను, మీకు అందరికీ తెలుసు, ఆల్రెడీ నన్ను చూసుంటారు STCలో. ఇక్కడ మనం ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఇక్కడ ఎక్కువసారి మనం ఇది వాడతాం కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ మొబైల్ నెంబర్ చూసినారా, ఇక్కడ ఎంటర్ మొబైల్ నెంబర్ వేరే వాళ్ళది, వేరే వ్యక్తిది నేను ట్రై చేసి మీకు చూపిస్తాను. ఓకే, ఈ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేస్తాం. మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేస్తాము, కింద క్యాప్చా ఎంటర్ చేసి నెక్స్ట్ అనేది ఇస్తాం. నెక్స్ట్ ఇచ్చిన వెంటనే ఇప్పుడు ఓటీపీ అనేది వెళ్ళింది. ఇప్పుడు మనకు చూస్తే ఇక్కడ ఈ నంబర్కి ఎలాంటి ఓటీపీ అంటే ఎలాంటి రిజిస్ట్రేషన్ లేదు. కాబట్టి ఇలా ఎర్రర్ మెసేజ్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, అంటే ఈ మెసేజ్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఫ్రెష్గా మనము తీసుకునేసి ఆధార్ కార్డ్తో మనం కంప్లీట్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఇంకొక నంబర్ది చూద్దాం. హలో, ఓకే, ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇది మనకు ఇలాంటి ఇష్యూ ఉన్నప్పుడు, అంటే ఒకే ఇంట్లో ముగ్గురు నలుగురు ఉన్నప్పుడు అయినా సరే, లేదు మనము నేమ్ అనేది డిఫరెంట్గా, అంటే ఇంటి పేరుతో ఒకటి, నెక్స్ట్ ఇనిషియల్తో ఒకటి, ఇలా ఉన్న రికార్డ్స్ ఏదైనా ఉంటే అప్పుడు మీకు మిస్డ్ కాల్ ఇచ్చినా మీకు రాదు. ఎందుకు రాదు అంటే మొబైల్ నంబర్ ఈజ్ ట్యాగ్డ్ మల్టిపుల్ CKYC రికార్డ్స్. అంటే మనకు ఈ మల్టిపుల్ రికార్డ్స్ ఉండడం వల్ల మనకు అలాంటప్పుడు మిస్డ్ కాల్ ఇచ్చినప్పుడు రాదు. అప్పుడు ఏం చేయాలంటే మనం ఇలా లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకు ఇప్పుడు 2 ఉన్నాయి. ఈ రెండిట్లో ఏది మనకు కరెక్ట్‌గా కావాలో దాన్ని మాత్రం సెలెక్ట్ చేసుకునేసి సబ్మిట్ ఇచ్చామంటే ఇది ఫెచ్ అయిపోతది. అంటే ఇక్కడ నుంచి మనకు రికార్డ్స్‌లో నుంచి వాళ్ళకు మెసేజ్ ఎళ్తుంది. మెసేజ్ ఎళ్ళిన తర్వాత ఈ రెఫరెన్స్ నంబర్‌తో పాటు ఎళ్తుంది వాళ్ళకి.
ఇక్కడ డేటు, మంత్, ఇయర్ ఫార్మాట్‌లో మన డేట్ ఆఫ్ బర్త్ అక్కడ ఎంటర్ చేసామంటే అదే పాస్వర్డ్. ఓకే. వీళ్ళది ఎక్కడి నుంచి లాస్ట్ ఫైనల్‌గా సబ్మిట్ అయింది అనేది ఇక్కడ ఉంది చూడండి ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్ ఇది. ఇప్పుడు మనం దీంతోనే ఇంకొకటి ఇప్పుడు ఎంత సేపులో మనము ఈ ఓటీపీ అనేది ఎంటర్ చేయాలి. ఈ ఓటీపీ చూసారంటే 1 మినిట్ 30 సెకండ్స్. అంటే 1 మినిట్ 30 సెకండ్స్ లోపల మనం ఎంటర్ చేస్తేనే ఈ ఒక ఓటీపీకి 2 మినిట్స్ ఉంటుంది. 2 మినిట్స్‌లో మనకు ఈ ఓటీపీ అనేది వాలిడ్ ఉంటుంది. లేదనుకుంటే తర్వాత మళ్ళీ మీరు ఇంకొక ఓటీపీ సెండ్ చేసి చేసుకోవాల్సుంటుంది. ఓకే. నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ ఇంతకుముందు మనం చూసాము. నా నంబర్ ఎంటర్ చేస్తే రాలేదు. కింద చూడండి. ఇఫ్ యూ ఆర్ అనేబుల్ టు ఫెచ్ ద సీకేవైసీ కార్డ్ యూజింగ్ ద మిస్డ్ కాల్ సర్వీస్ ప్లీజ్ క్లిక్ ఆన్ ద నెక్స్ట్ మాక్సిమం నంబర్ ఆఫ్ అటెంప్ట్ 1 పర్ ఇయర్. పర్ ఇయర్‌కి ఒకసారే మనం దీంతో నుంచి తీసుకోగలము. ఓకే. ఇప్పుడు మనము ఆ మెసేజ్ పంపించిన తర్వాత మనకు మెసేజ్‌లో ఏమొచ్చింది చూసుకోవాలి అనుకుంటే మీకు అది కూడా నేను చూపిస్తాను. ఇప్పుడు నేను మీకు చెప్పా కదా! కింద మనకు ఇలా వస్తుందనేసి. దీన్ని లింక్ క్లిక్ చేసినామంటే ఆటోమేటిక్‌గా మనకు డౌన్‌లోడ్ అయిపోతది. ఓకే. ఇది సీకేవైసీ కార్డు. ఇది సీకేవైసీ కార్డ్ అనేది ఇలా ఉంటుంది. ఇందులో మన ఫోటో ఉంటుంది. నెక్స్ట్ కేవైసీ నంబర్ ఉంటుంది. ఐడెంటిఫికేషన్ నంబరు, నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్. ఓకే. అడ్రెస్సు. నెక్స్ట్ కేవైసీ ఐడెంటిఫికేషన్ నంబర్. సేమ్ ఇది ఫ్రంట్ కార్డు, ఇది బ్యాక్. ఫ్రంట్, బ్యాక్. ఓకే. ఇంకొకటి ఫ్రెండ్స్ మనకు సీకేవైసీ అంటే ఏమనేది ఇప్పుడు మనం చూస్తాము. దీంతో ఏమేమి ఉండాలి? ఏమేమి రికార్డ్స్ మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనేది మనం చూద్దాము. ఓకే. ఇంకొకటి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉన్నారు, మీ ఏజెంట్స్ మిత్రులు వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. అందరూ మనము ఒకటిగా నేర్చుకుందాము. ఈ డిజిటల్‌లో మనము భాగస్వామ్యం అవుదాము. కాబట్టి అందరూ మీ ఫ్రెండ్స్ అందరికీ దీన్ని షేర్ చేయండి ఈ వీడియోని. అందరిని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో పెడుతూ ఉంటాను. కాబట్టి ఈ వీడియోని షేర్ చేసి లైక్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఇక్కడ పిఓఐ అండ్ పిఓఏ డాక్యుమెంట్స్ గురించి చూస్తాం. వాట్ ఇస్ ద పిఓఐ అండ్ వాట్ ఇస్ ద పిఓఏ అంటే పిఓఐ అంటే ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ. అంటే మనకు ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ మనకు మన ఫోటోతో అంటే మన ఫోటో విత్ ఎనీ గవర్నమెంట్ ప్రూఫ్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓటర్ ఐడీ గాని, లేదు డ్రైవింగ్ లైసెన్సు, లేదు పాన్ కార్డు, పాస్‌పోర్టు, బ్యాంక్ స్టేట్‌మెంట్ కాదు బ్యాంక్ పాస్‌బుక్ ఫస్ట్ పేజు, ఆధార్ కార్డు. ఇవన్నీ పిఓఐ కింద వస్తాయి. పిఓఏ అంటే ఏమి? పిఓఏ ఎందుకు యూజ్ చేస్తాం? అంటే ఏమి? పిఓఏ అంటే ఏమి? అంటే ప్రూఫ్ ఆఫ్ అడ్రెస్. ప్రూఫ్ ఆఫ్ అడ్రెస్ అనేది ఏమేమి వస్తాయి మనకు లీజ్డ్ అగ్రీమెంటు, నెక్స్ట్ సేమ్ ఓటర్ ఐడీ, బ్యాంక్ స్టేట్‌మెంటు, డ్రైవింగ్ లైసెన్సు, ఎలక్ట్రిసిటీ బిల్లు, పాస్‌పోర్టు, టెలిఫోన్ బిల్. గవర్నమెంట్ టెలిఫోన్ బిల్లు బీఎస్ఎన్ఎల్‌ది మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. వేరేది యాక్సెప్ట్ చేయరు. టెలిఫోన్ బిల్లు, క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంటు, పాన్ కార్డు. పాన్ కార్డ్ పిఓఏలో రాదు. పిఓఐ వరకే వస్తది. ఆధార్ కార్డు, నెక్స్ట్ డాక్యుమెంట్ ఆఫ్ పిఓఏ అనేసి కూడా మనం తీసుకోవచ్చు. నోటరీ చేసుకొని. లేదు ఇన్‌కమ్ టాక్స్ అసెస్‌మెంటు. వీటిల్లో ఏదైనా సరే గ్యాస్ బిల్లు వీటిలో ఏదైనా మనము తీసుకునేసి కూడా మనము సబ్మిట్ చేయొచ్చు. ఇవన్నీ పిఓఐ ఈ 2 డాక్యుమెంట్స్‌ని మెర్జ్ చేసి మనకు ఇందులో వస్తాయి. ఈ 2 డాక్యుమెంట్స్ మెర్జ్ చేసి మనకు ఒక సెంట్రల్ కేవైసీ సిస్టమ్ కింద మనకు రికార్డ్ చేసుంటుంది. ఇది ఎవరెవరు చెయ్యొచ్చు. ఇది ఎప్పటినుంచి ఉంది మనకు అని చూసారంటే నార్మల్‌గా మనకు చూస్తే ఎనీ బ్యాంక్ 2021 తర్వాత ఏదైనా బ్యాంకుల్లో మీరు అకౌంట్ ఓపెన్ చేసున్నా, లేదు మనకు ఆహ్, గ్యాస్ గ్యాస్ గాని, గ్యాస్ కనెక్షన్ మోడిఫికేషన్ చేసున్నా, లేదు మీరు మ్యూచువల్ ఫండ్స్ ఇలాంటివి ఏదన్నా ఇన్వెస్ట్ చేసున్నా,
లేదు ఒకవేళ మీరు ఎల్ఐసి అంటే మనకు రీసెంట్‌గా మనం ఎల్ఐసీలు ఏస్తున్నాము. ఎల్ఐసి గాని, లేదు హెల్త్ ఇన్స్యూరెన్స్ గాని ఇలాంటివి ఏదైనా చేస్తున్నా, వీళ్ళందరూ కూడా ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్ మీరు క్రెడిట్లు, లేదు ఏదన్నా గోల్డ్ లోన్ ఇలాంటి వాటికెళ్ళినా సరే, ఈ క్రెడిట్ ఇన్‌స్టిట్యూషన్స్ అంటే ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్ అన్నీ కూడా మ్యాండేటరీ సీకేవైసీ చేశారు కాబట్టి, వాళ్ళు మన ఫోటో, ఈ ప్రూఫ్స్ చెప్పాం గదా! ఈ ప్రూఫ్స్ అన్నీ ఒక ప్లేస్‌లో ఇచ్చి అంటే వీళ్ళకి సీకేవైసీకి ఇచ్చి, దానికి ఒక ఐడెంటిఫికేషన్ నంబర్ అనేది ఇచ్చుంటారు. దాన్నే సీకేవైసీ నంబర్ అంటాము. అంటే కేవైసీ అంటే నో యువర్ కస్టమర్. సీకేవైసీ అన్నప్పుడు సెంట్రల్ నో యువర్ కస్టమర్. ఇది ఫ్రెండ్స్ దీని గురించి. ఇంకా మీకు చాలా వీడియోస్ వస్తాయి. కాబట్టి కంపల్సరీ సబ్స్క్రైబ్ జేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మీరు మీ ఫ్రెండ్స్‌కి తప్పకుండా ఫార్వర్డ్ చేసి వాళ్ళని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. థాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకేదైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను రిప్లై ఇస్తాను. థాంక్ యూ.